ఈరోజు మనం పైల్స్ గురించి తెలుసుకుందాం. పైల్స్ లేక హెమరాయిడ్స్ అనేవి మలద్వారం మరియు పురీషనాళం కింద భాగంలో వాచిన సిరలు. ఇవి నొప్పి, దురద మరియు రక్తస్రావానికి కారణాలవుతాయి. పైల్స్ ఒక సాధారణ సమస్య. జీవనశైలి మార్పుతో మెరుగుపడతాయి. తీవ్రమైన సమయంలో వైద్య చికిత్స అవసరం. పైల్స్ లక్షణాలు చూద్దాం. దురద లేదా చికాకుగా ఉండటం, కూర్చున్నప్పుడు నొప్పి లేదా అసౌకర్యం, మలద్వారం చుట్టూ గడ్డలు లేదా వాపు ఉండటం, మల విసర్జన తరువాత కూడా కడుపు నిండుగా ఉండినట్లు అనిపించడం, మల విసర్జన తర్వాత ఎర్రటి రక్తం రావడం వంటివి సాధారణ లక్షణాలు. కారణాలు చూద్దాం. పురీషనాళం మరియు మలద్వారం క్రింద భాగంలోని సిరలు ఒత్తిడి పెరగడం వల్ల సాధారణంగా మొలలు వస్తాయి. దీర్ఘకాలిక మలబద్ధకం లేదా విరోచనాలు, మల విసర్జన సమయంలో ముక్కడం, ఊబకాయం లేక అధిక బరువు, పీచు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, అధిక బరువులు ఎత్తడం వంటివి సాధారణ కారణాలు. చికిత్స లేక నివారణ పద్ధతులు చూద్దాం. జీవనశైలిలో మార్పుల వల్ల లక్షణాలు తగ్గించి పునరావృతం కాకుండా నిరోధించడంలో సహాయపడతాయి. పీచు పదార్థాలు ఆహారంలో పెంచడం వల్ల మలాన్ని మృదువుగా చేయడానికి మరియు సులభమైన మల విసర్జన జరిగేలా చేస్తుంది. పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం వల్ల, అంటే రోజుకి 6 నుంచి 8 గ్లాసుల నీరు లేక ఇతర ద్రవ పదార్థాలు తాగడం వల్ల మలం మృదువుగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మలద్వార ప్రాంతాన్ని శుద్ధి చేయడం కొరకు 10 నుండి 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో కూర్చోవాలి. దురద మరియు నొప్పి తగ్గుతాయి. మరీ ఇబ్బందిగా ఉంటే వైద్యుని సంప్రదించడం మంచిది. చాలామంది పైల్స్కి ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఆపరేషన్ చేయించుకున్న పైల్స్ మళ్ళీ తిరిగి వస్తాయి. ఇలా మొలలు వచ్చినప్పుడల్లా మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల శరీరం మీద చాలా తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. కనుక పైల్స్కి ఆపరేషన్ లేకుండానే చికిత్స చేయించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్.